జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుల్లో ఒకరు స్థానిక బీఆర్ఎస్ నేతకు సన్నిహితంగా గుర్తించినట్టు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత నిందితుల్లో ఒకరు స్థానిక బీఆర్ఎస్ నేతతో మాట్లాడినట్లు లోకల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఈ హత్యతో రాజకీయ కోణం ఏమైనా ఉందా లేక ప్రచారం జరిగినట్లుగా నిందితులు మాట్లాడిన ఆ బీఆర్ఎస్ నేత ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. మరోవైపు భూ వివాదమే హత్యకు దారితీసినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు సర్వే నెంబర్ 319 భూమిపై నెలకొన్న వివాదం చుట్టూ కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు హత్యకు గల కారణాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దర్యాప్తుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి. ఎస్ బలరాం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన జిల్లా కేంద్రంలో నట్ట నడి బొడ్డున రాజలింగం అనేటువంటి ఒక సామాజిక కార్యకర్త హత్యకు గురవడం జరిగింది. ఈ హత్య రాజకీయంగా కూడా సంచలనం రేగింది. అయితే ఈ కాళేశ్వరంకు సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి హరీష్ రావు, ఇతర దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల పైన ఈయన కేసు వేయడం అనేటువంటి జరిగింది. ఈ కేసు దర్యాప్తులో ఉన్నటువంటి క్రమం లోపల ఈ హత్య జరగడం అనేటువంటిది ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రెజర్ పెరిగినటువంటి పోలీసులు నిష్పక్షపాతంగా దీనిపైన విచారణ అయితే మొదలు పెట్టారు. ప్రధానంగా రాజలింగం హత్య కేసు లోపల 319 సర్వే నెంబర్ ఏదైతే ఉందో, భూపాలపల్లిలో ఉన్నటువంటి 319 సర్వే నెంబర్ కు సంబంధించినటువంటి వివాదమే మొత్తం ఈ హత్యకు దారి తీసిందా అనేటువంటి కోణంలో మొత్తం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ భూ వివాదమే ఈ హత్యకు ప్రధాన పాత్ర పోషించినట్టు ప్రాథమికంగా పోలీసులు అయితే ఒక నిర్ధారణకైతే వచ్చారు. అయితే 8 మంది నిందితులను అదుపులోకి తీసుకొని అనేక కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీగా సంపత్రావు నేతృత్వం లోపల ఇదంతా కూడా విచారణ కొనసాగుతుంది. చెప్పండి బలరాం. అంటే రాజలింగం కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారేం చెప్తున్నారు, ఎవరెవరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ చెప్పారా? అక్కడ ప్రధానంగా రాజలింగం సంబంధించినటువంటి భార్య, కూతురు వీళ్ళంతా కూడా మాజీ ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి పైన నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పెద్దల హస్తం ఉంది అనేటువంటిది నేరుగా ఒక ఆరోపణ అయితే చేశారు. క్రమం లోపలనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీని మీద హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అంటే కుటుంబ సభ్యుల వర్షన్ ఆధారంగా ఇది కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించినటువంటి విషయం లోపల సిబిసిఐడికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసి దీని వెనుక ఉన్నటువంటి ఎవరైతే పాత్రదారులు ఉన్నారో పాత్రదారులను బయటికి తీసుకురావాలని చెప్పి ఒక డిమాండ్ అయితే చేశారు. అది కుటుంబ సభ్యులు ఆరోపించిన విధంగా అప్పుడే ఈ నేపథ్యంలోనే పోలీసులు చాలా దీన్ని కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేస్తున్నారు. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకుంటే అందులో నిందితుల్లో ఒక నిందితుడు మాత్రం బీఆర్ఎస్ నేతకు అత్యంత సన్నిహితుడుగా ఒక నిర్ధారణకైతే వచ్చారు. వాళ్ళిద్దరి మధ్యలో ఏ రకమైనటువంటి పరిచయం ఉంది అనేటువంటి ఇంకా పోలీసులు ఒక కన్క్లూజన్ కు రావాలి. అయితే హత్య చేసిన తర్వాత బీఆర్ఎస్ నేతతో నిందితులు మాట్లాడినట్టు కొంత ఫోన్ కాల్ సమాచారం, ఫోన్ డాటా సమాచారం ఉంది అనేది లోకల్ గా జరుగుతున్నటువంటి ప్రచారం. దీని మీద పోలీసులు ఏం చెప్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి. అంటే స్థానికంగా కావచ్చు, లేదా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంగా కూడా ఒక వేడి వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది ఈ హత్య అంతా కూడాను. దీన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా పోలీసులు తీసుకున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దీని విచారణ చేపడుతూ ఉన్నారు, స్థానికంగా ఎటువంటి ఒక పెద్ద చర్చకు దారితీస్తూ ఉంది? అసలు భూపాలపల్లి జిల్లాలోనే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఈ కేసు సంచలనం కలిగింది. అదేవిధంగా ప్రధానంగా కాళేశ్వరంకు సంబంధించినటువంటి ప్రాజెక్టు తోటి ముడిపడి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కీలక అంశంగా పరిగణించడం అటు పోలీస్ శాఖకి ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. అందులో కేబినెట్ మినిస్టర్ గా ఉన్నటువంటి దీని మీద కీలకమైనటువంటి ఆరోపణలు డిమాండ్ చేయడం అనేటువంటి ప్రధానంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేతల హస్తం ఉందని చెప్పడంతో ఇది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అటు అధికార పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీ కావచ్చు, రెండు పార్టీల్లో ఉన్నటువంటి నేతలు మాటల యుద్ధం అనేది జరిగిన కోణం లోపల నిష్పక్షపాతమైనటువంటి ఒక విచారణ చేయాలని చెప్పి పోలీస్ శాఖ అయితే అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నది. రాజకీయ కోణంలో ఏమైనా జరిగిందా? అయితే ఇప్పుడు ఎవరైతే నిందితులు టచ్ లో ఉన్నారో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ నేతకు ఎప్పటి నుంచి టచ్ లో ఉన్నారు, ఏ రకంగా టచ్ లో ఉన్నారు అనేటువంటి విషయం లోపల పూర్తిగా కాల్ డాటా కావచ్చు, ఆ టవర్ లొకేషన్ కావచ్చు, వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఈయనకు స్కెచ్ వేశారు, అసలు ఈ 319కి సంబంధించినటువంటి సర్వే నెంబర్ భూమి ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, దీనిలో రాజలింగం ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది, ఇక్కడ ఎందుకు రాజలింగం పైన ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహరించారు, ఎవరైతే హత్య చేశారో హత్య చేసిన వారు
ఈ నిజంగానే సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయంలో చాలా కీలక ఆధారాలు సేకరించేటువంటి పనిలో పడ్డారు. హత్యకు ఉపయోగించినటువంటి మారణాయుధాలు కావచ్చు, ఆటో, ద్విచక్ర వాహనము, ఇవన్నిటిని కూడా మొత్తం 1 by 1 సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఈ ఆధారాలన్నింటినీ కూడా సరిపోల్చుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. అందులో కేబినెట్ మినిస్టర్, అధికార పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నేతల మీద వచ్చినటువంటి ఆరోపణలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ఒక దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించింది అనేటువంటి విషయాన్ని, అందులో పోలీస్ శాఖకి ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి కేసు కాబట్టి ఆ రకంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే. రైట్, థాంక్యూ కుమారస్వామి.